అందరికీ నమస్కారం। ఈ రోజున ఈ దీక్షా శిబిరాన్ని ఈ ఒక్కరోజు మేము నిర్వహించడానికి కారణం బాపులపాడు గ్రామ పంచాయతీలోని ఇంటి పన్నుల సమస్య గురించి మేము ఈ దీక్షా శిబిరాన్ని మొదలు పెడతాం జరిగింది। ముఖ్యంగా మీడియా మిత్రులకి మేము తెలియపరుచుకునేది 2013 నుండి 13-14లో ఈ బాపులపాడు హనుమాన్ జంక్షన్లో బాపులపాడు గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగింది ఇంటి పన్నుల విషయంలో। ఎందుకంటే ఇక్కడ అతి సామాన్య ప్రజలు జీవించేది ఈ ప్రాంతంలో ఎవరు పెద్ద ఒక 2% 3% బడా పెద్దలు ఉంటారేమో కానీ మిగతా వాళ్ళందరూ అతి సామాన్యమైన మధ్య తరగతికి దిగువన ఉన్నటువంటి వాళ్ళే అందరూ కూడా ఇటువంటి ప్రాంతంలో తీవ్ర పరిణామం జరిగింది। ఆ రోజు నుండి మేము గత 8 సంవత్సరాల నుండి కూడా 10 సంవత్సరాలు 2013 నుండి మేము అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి కానీ స్థానిక సర్పంచులకు కానీ స్థానిక గౌరవ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ అప్పటి ఎమ్మెల్యేలు గారికి పాత ఎక్స్ఎమ్మెల్యే గారికి కానీ పాత ప్రెసిడెంట్ గారికి కానీ అందరికీ తెలియపరచుకున్నాం। కానీ ఎవరు కూడా ఈ అక్రమంగా పెంచినటువంటి పన్నుల్ని తగ్గించడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు। అనేక సోషల్ మీడియా అనేక మీడియా మిత్రుల్లో ఎన్నో రకాలుగా దీన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అందరూ కూడా సోషల్ మీడియా అందరూ కూడా దీని గురించి గుంటాటం జరిగింది। ఇది పేపర్లో ఆ రోజు నుండి కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ పేపర్లో ఇవన్నీ వేయడం జరిగింది। ఇంత భారీ ఎత్తున అన్యాయం జరిగిందని చెప్పి ఆఖరికి పంచాయతీ డిపిఓ గారు కూడా వేరే రెడ్డి గారు అయిన సురేష్ రెడ్డి గారా ఎంపీడీఓ కేశవరెడ్డి గారు కూడా పన్ను పెంపు వాస్తవమే, ఇది అన్యాయమే అని చెప్పి ఆ రోజు డిపిఓ గారు కేశవరెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ సంవత్సరం। ఇది ఎన్నో రకాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం ఆ రోజు నుండి కూడా। కానీ ఇప్పటికీ మేము అధికారులకు కానీ పంచాయతీ సర్పంచ్ గారికి ఈఓ గారికి పైన డిపిఓ గారికి అందరికీ కూడా మేము ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల నాడు కూడా మేము స్థానిక దీని నుండి నాయకుల దగ్గర నుండి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి పంచాయతీరాజు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని రిజిస్టర్ పోస్ట్ లో తెలియపరిచాం। కానీ ఈ సమస్యని మీరు పట్టించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఈ ప్రజలకి ఈ కబంధ హస్తాల నుండి ఈ అన్యాయాన్ని నుండి రక్షించమనమని కోరుకుంటున్నాం। ఎందుకంటే మీరు కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। ఇదిగా ఇక్కడ చూడండి 2013లో 177 రూపాయలు ట్యాక్స్, ఇప్పుడు ఇదిగో 21,400 రూపాయలు। 177 రూపాయలు ఎక్కడ, 21,000 ఎక్కడ? ఏ విధంగా కట్టుకోగలుగుతారు వీళ్ళు? ఏ విధంగా? ఇక్కడ మేము నూజివాడు, ఏలూరు, గుడివాడ 3 మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పూర్తి ఎంక్వైరీ చేయడం జరిగింది, పూర్తిగా వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది। మా పరిశీలనలో ఇక్కడ అపార్ట్మెంట్ కి ఏలూరు కార్పొరేషన్ లో అపార్ట్మెంట్ కి 3,200 రూపాయలు ట్యాక్స్ కడుతుంటే హనుమాన్ జంక్షన్ లో అపార్ట్మెంట్ అదే అడుగులు 1100 అడుగుల ప్లాట్ కి 10,000 రూపాయలు ట్యాక్స్ కడతం జరుగుతుంది। ఇక్కడ G+2 ఇంటికి గుడివాడలో మున్సిపాలిటీలో 6,000 రూపాయలు ట్యాక్స్ కడుతుంటే ఇక్కడ 21,000-22,000 రూపాయలు G+2 5 సెంట్ల స్థలంలో 22,000 రూపాయలు కడుతున్నారు। ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు,
ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఈ విధమైన పంచాయతీ పన్నులో ఎక్కడా లేదు. సామాన్య ప్రజలు ఖచ్చితంగా ఇది ఊరికి నవ్వుతా ఎగతాళిగా చెప్పే మాట కాదు. ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా తడిచిపోతున్నారు. ఉన్న ఇల్లు అమ్ముకుని బయటికి వెళ్ళిపోతామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో నిజమైన పరిస్థితి ఇది. ఆ పరిస్థితిలో మీరు ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం 20,000 కట్టాల్సిన వాళ్ళు మళ్ళీ 10 సంవత్సరాల్లో 40,000 ట్యాక్స్ అవుతుంది. ఏ విధంగా కట్టుకోగలుగుతారు? ఇది పర్సెంటేజ్ ప్రకారంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీని మీద తీవ్రంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, మా పంచాయతీరాజ్ కమిషనర్ గారిని, డిపిఓ గారిని, పంచాయతీ బాపులపాడు ఈవో గారిని, సర్పంచ్ గారిని అందరినీ మేము కోరుకుంటున్నాం. ఒకటే, మీరు తక్షణం దీని మీద చర్య తీసుకోమనమని, మీరు మా అందు దయ ఉంచి దీనికి సరైన న్యాయం చేయమనమని వెంటనే స్పందించి ఏప్రిల్ అంటే మీ కండిషన్ పెడుతున్నామని కాదు, మేము ఎన్నో రకాలుగా కాగిత రూపాయల రిజిస్టర్ పోస్ట్ లో తెలియపరిచాం. కానీ దీని మీద స్పందన రావడం లేదు. అందుకని ఈ నిర్ణయం తప్పైనా సరే తీసుకోవడం జరిగింది. దీనికి తక్షణ కార్యక్రమం రేపు ఏప్రిల్ 15వ తారీఖు కల్లా, అంటే మీ కండిషన్ గా కాదు, దయచేసి మా యందు దయ ఉంచి 15వ తారీఖు లోపల మీరు కమిషన్ వేస్తారో లేకపోతే ఒక వివరం మా ప్రజలకు తెలియపరుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాం. ఏప్రిల్ 15వ తారీఖు కల్లా మీరు మాకు సహాయం చేయమని మిమ్మల్ని 2 చేతులు జోడించి మా బాపులపాడు ప్రజల దుస్థితి గురించి మీకు వేడుకుంటున్నాం. అలా థ్యాంక్ యూ సార్.